సాధారణంగా నిత్య జీవితంలో ఇరుకు ఇరుకు ప్రపంచం అయిపోయింది కదండి. అయితే ఇప్పుడు కొంతమంది భగవంతునికి ఇష్టమనేసి జిల్లేడు చెట్లు మొదలగు చెట్లను ఇంటి దగ్గరలో కాంపౌండు దగ్గరలో పెంచుకుంటూ ఉన్నారు. అది అస్సలు మంచిది కాదండి. ఈ వీడియోలో ఇంకే మొక్కల వలన ఏ ఏ ప్రమాదం జరుగుతుంది, ఎందుకు అసలు ఇలాంటి జిల్లేడు మొక్కలు లాంటివి ఎందుకు పెంచుకోకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇటువంటి విలువైన సమాచారాన్ని మీ ఆత్మీయులకి, స్నేహితులకు షేర్ చేయండి. ఇక వీడియోలోకి వద్దాం. అయితే ఇదివరకు పూర్వం ఋషులు మునులు ఉండేవారు కదండి. వాళ్ళు ఎవరినైనా శపించాలి అన్నప్పుడు వాళ్ళు అనేవారట, నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అని శపించేవారట. అలా శపిస్తే ఇంకా ఆ ఇంట్లో అన్ని కలహాలు, ధన నష్టం, అంతా కూడా నష్టాలే కలిగేవట. అంటే ఇప్పుడు సాధారణంగా చెప్పాలంటే పూర్తిగా నేలమట్టం అయిపోయినట్లే అనమాట. ఇంకా వాళ్ళు సర్వనాశనం అయిపోయినట్లే. అందుకే పూర్వం ఎవరినైనా శపించాలి అంటే ఎవరైనా సరే నీ ఇంట జిల్లేడు మొక్క పుట్ట అని శపించేవారట. ఇది భయంకరమైన శాపం. అలాగే ఈ జిల్లేడు మొక్కతో పాటు తుమ్మ చెట్లు కూడా ఇంటి దగ్గర పెంచుకోకూడదటండి. తుమ్మ చెట్లను ఇంటికి తెచ్చి పెంచుకుంటూ ఉంటే ఏం జరుగుతుందంటే, ఇంటి దగ్గర జిల్లేడు తుమ్మ మొక్కలను పెంచితే ఈ గొడవలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి, కష్టాలు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే తుమ్మ పూలు కొంతమంది ఆశపడుతూ ఉంటారు, అందంగా కనిపిస్తాయి అనేసి ఇంటి దగ్గర ఏదైనా మొక్క మొలిసినా దాన్ని అలా పెంచేస్తూ ఉంటారు. అయితే ఈ తుమ్మ పూలను శివుడిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయి అనేసి ఒక నమ్మకం కూడా ఉందండి. ఇది వాస్తవమే అయినప్పటికీ కూడా ఇంటి దగ్గర మాత్రం ఈ తుమ్మ పూలను మాత్రం పెంచుకోకూడదు. ఒకవేళ వాటంతట అవే పుట్టినా కూడా తీసి పడేయాలి. లేదంటే కనుక దరిద్ర దేవత ఇంటిని ఆవహించి ఇక కష్టాలన్నీ కూడా ఎదురవుతాయి అన్నమాట. అయితే ఈ జాగ్రత్తలను పాటించి ఈ తుమ్మ మొక్కల్ని, జిల్లేడు మొక్కల్ని ఇంటి దగ్గర ఎవరు కూడా స్వయంగా పెంచుకోవద్దు. అలాగే వాటంతట అవి మొలిసినా కూడా తీసి పడేయండి. ఊరి బయట అలా ఉంటాయి కదా, అలాంటి చోట నుంచి ఆ తుమ్మి పూలు కానీ జిల్లేడు పూలు కానీ తెచ్చుకొని భగవంతునికి సమర్పించుకోవచ్చు. అయితే ఇల్లు నిర్మించేటప్పుడే మొక్కల కోసం కొంత భాగాన్ని ప్రత్యేకంగా ఇంటికి వదిలి నిర్మించుకుంటూ ఉంటారు. అందులో ఏ మొక్కలు నాటాలి, ఏ మొక్కలు ఏ దశలో నాటుకోవాలి, ఇలాంటి వాస్తు కూడా కొంతమంది చూసి నాటుకుంటూ ఉంటారండి. అలాగే ఇంటిని నిర్మించిన తర్వాత ఏ మొక్క ఎక్కడ పెట్టుకోవాలనే సందేహాలు కూడా కొంతమందికి వస్తూ ఉంటాయి. అయితే అన్ని రకాల పండ్ల చెట్లను పెంచుకోవాలనుకునేవారు ఇంటికి తూర్పు వైపున లేదా ఎక్కువగా ఖాళీ స్థలం వదిలి మిగతా దిశల్లో ఈ చెట్లను అంటే పండ్ల చెట్లను పెంచుకోవాలి. తూర్పు వైపున పండ్ల చెట్లను పెంచుకుంటే చాలా మంచిది. అయితే పండ్ల చెట్లు అనగానే నిమ్మకాయ చెట్టుకు కూడా ప్రాధాన్యత ఉంటుంది కదా. అందుకే చాలామంది నిమ్మ చెట్టును కూడా ఇంట్లో పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నిమ్మతో పాటు కరివేపాకు, గోరింటాకు చెట్టు ప్రతి ఇంట్లోనూ, ప్రతి ఇంటి పెరట్లోనూ కనిపిస్తూ ఉంటుంది. పూర్వకాలంలో అయితే ప్రతి ఇంట్లోనూ ఈ చెట్టు మనకు విడివిడిగా కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు అన్నీ కూడా స్థలాలు తక్కువై జనాభా పెరిగి ఇప్పుడు ఇంటి కాంపౌండ్లోనే చాలామంది పెంచుకుంటున్నారు. అయితే నిమ్మ చెట్టుని ఇంటికి ఎటు పక్క వేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయను వంటల్లో, పూజల్లో, పరిహారాల్లో, ఆరోగ్యపరంగా అన్నిటిలోనూ చెడు ప్రభావాల నుంచి బయటపడడానికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నిమ్మ పండులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. ఈ నిమ్మరసం చాలా మంచిది కూడాను. అయితే ఈ నిమ్మరసం చాలా వాటిలో ఉపయోగిస్తూ ఉంటాం. నిమ్మకాయ రసం మనం కూరల్లో, అన్నంలో కూడా వేసుకొని తింటూ ఉంటాం. పులిహోర చేసుకుంటూ ఉంటాం, భగవంతుని సమర్పిస్తూ ఉంటాం. అలాగే వేసవికాలంలో ఎండల వల్ల నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. నిమ్మకాయలను ఎక్కువగా వాడుతూ ఉంటాం. నిమ్మ చెట్టు పెరట్లో ఉంటే కనుక అది విషవాయువుల్ని తను లాగేసుకొని మనకు స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. అలాగే పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు నిమ్మకాయని చేతులు అంటే నిమ్మకాయ ఉంచుకోమని చెప్తూ ఉంటారు కదా. అలాగే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కూడా నిమ్మరసం చేసి ఇస్తూ ఉంటాం.
అలాగే ఇంటిపై చెడు ప్రభావం పడకుండా గుమ్మం ముందు కూడా అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన నిమ్మకాయలు అవి కట్టుకుంటూ ఉంటాం. ఇన్ని విధాలుగా నిమ్మకాయను పూర్వీకుల నుంచి మన వరకు కూడా ఉపయోగించుకుంటూ వస్తున్నాం. కాబట్టి నిమ్మ చెట్టుని ఇంట్లో పెంచుకోవడం మంచిదే. నిమ్మ చెట్టుని ఇంటి పెరట్లో ఉండడం వల్ల ఆ ఇంటికి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ప్రవేశించదు. ఎటువంటి దుష్ట శక్తులు కానీ చెడు ప్రభావం కానీ ఆ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండవు. అలాగే నిమ్మ చెట్టును ఈశాన్యం కానీ తూర్పు అంటే గుమ్మం ఎదురుగా కానీ పెంచుకోకూడదు. నైరుతి దిశలో పెంచుకోవచ్చటండి. ఉత్తర దిశలో కానీ ఏ మొక్క నాటకూడదంట. తేలికపాటి పూల చెట్లు మాత్రమే ఉత్తర దిశలో ఉంచాలి, బరువు లేకుండా అని పురాణాల ప్రకారం ఉందండి. నిమ్మ చెట్టు ఉన్న ప్రతి ఇల్లు కూడా సిరి సంపదలతో మంచి ఆరోగ్యంతో లక్ష్మీదేవి కటాక్షంతో వర్ధిల్లుతుందని మన పూర్వీకులు చెప్తూ ఉండేవారు. నిమ్మ చెట్టు ఒకటి మన పెద్దలు ఏనాడో చెప్పారు. గోరింట చెట్టు గౌరీ చెట్టు అని దానికి పేరు. పార్వతీదేవికి ఆకు అంటే ఎంతో ఇష్టం. అందుకే దీనికి గౌరీ ఇంటాకు అని గోరింటాకు అని అంటూ ఉంటారు. గోరింటాకును 5 ముత్తైదువులకు 11 శుక్రవారాలు పాటిస్తే ఇచ్చిన పిల్లలకు వెంటనే వివాహం జరుగుతుందని పండితులు శాస్త్రాల్లో కూడా చెప్తూ ఉంటారు. అంతటి ప్రాధాన్యత గోరింటాకు చెట్టుకు ఉంది. కాబట్టి గోరింటాకు చెట్టును కూడా పెరట్లో పెంచుకోవచ్చు. ఆ చెట్టును పెంచుకోవడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. పార్వతీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ చెట్టును ఇంట్లో పెరట్లో లేదా ఇంటి గోడ వైపు ప్రహరీ గోడకు అవతల వైపున ఈ చెట్టును పెంచుకోవచ్చు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఐశ్వర్యం కూడా మీ ఇంట నిలుస్తుంది. ఇప్పటి కాలంలో చాలామంది గోరింటాకు చెట్టును ఇంట్లో పెంచుకోకూడదు, అది అశుభం అంటూ ఉంటారు. అదేమీ కాదండి. ఇది ముళ్ళ చెట్టు కాదు, ఐశ్వర్యాన్ని పెంచే చెట్టు కనుక ఇది ముత్తైదువులకు సంబంధించిన చెట్టు కనుక పార్వతీదేవికి కూడా ఇష్టం కనుక ఇంట్లో నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు. అంటే అదే కాంపౌండ్ వాల్ బయటన. అంటే ఈ చెట్లు కొంచెం పెద్దగా పెరుగుతాయి కాబట్టి అవి కాంపౌండ్ వాల్ బయటన ఉండడం వల్ల ఇబ్బంది ఉండదు. అయితే ఈ రోజుల్లో కొంతమంది ఫ్యాషన్ కోసం అంటే ఇంటి అందం కోసం అనేసి బ్రహ్మజముడు, నాగజముడు ఇలాంటివి మొక్కలను చిన్నగా ఉండే మొక్కలను పెంచుకుంటూ ఉన్నారు. ఇలా ముళ్ళ చెట్లను ఇంట్లో అస్సలు పెంచుకోకూడదండి. చాలామంది ఇప్పుడు చూస్తూ ఉన్నాము, ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు అందం కోసమని. వాటిని ముళ్ళ చెట్లని ఎప్పుడూ కూడా ఇంట్లో పెంచుకోకూడదండి. ఇది చాలా అనర్థాలకు దారితీస్తుంది. కాబట్టి ఈ ఆచారాలను మనం పాటిద్దాం. ముళ్ళ చెట్లని బయటే ఉంచాలి, ఇంట్లో పెంచుకోకూడదు. అసలు ఇంటి దగ్గర పెంచుకోకపోవడమే మంచిది. పూర్వం ప్రతి ఒక్కరి ఇంట్లో పెరట్లో నిమ్మ చెట్టు, కరివేపాకు చెట్టు, గోరింత చెట్టు, తులసి చెట్లు ఇవి తప్పనిసరిగా ఉండేవి. నిమ్మ, గోరింత, తులసి, కరివేపాకు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచి ఇచ్చేవి కాబట్టి అవి పెంచుకోవచ్చు. అయితే ఇంట్లో ఈ చెట్లను పెట్టుకోవడం, పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించే తమలపాకులు కూడా మనం పెంచుకోవచ్చండి. అది చాలా మంచి చెట్టు. తమలపాకు ఉంటే ఇంట్లో లక్ష్మీదేవి కూడా ఉంటుంది, కుబేరుడు మన ఇంట కొలువై ఉంటాడని కూడా చెప్తూ ఉంటారు. తమలపాకు మొక్క చాలా పవిత్రమైంది. దీని కింద ప్రతి ఇంట్లో కూడా ఏ శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకును ఇచ్చే ఆచారం మనది. తమలపాకులో త్రిమూర్తులు ఉంటారు. తమలపాకుతో అందరి దేవుళ్ళను పూజించినప్పటికీ ఆంజనేయ స్వామికి కూడా ప్రత్యేకమైన ఆకు పూజ చేస్తారు. అమృతం కోసం దానవులు దేవతలు సాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక తమలపాకులను ఇంట్లో పెంచవచ్చా పెంచకూడదా అనే విషయానికి వస్తే పూర్వం రోజుల్లో ఏ ఇంటిని చూసినా ఎక్కడ కూడా తమలపాకు చెట్లు అనేవి ఉండేవి కాదు. ఎందుకంటే తమలపాకు చాలా పవిత్రమైంది. అలాంటి పవిత్రమైన మొక్కను ఇంట్లో పెంచితే శుద్ధిగా లేనప్పుడు ముట్టుకుంటామేమో అనే భయంతో తమలపాకు చెట్టుని ఇంట్లో పెంచేవారు కాదు. తమలపాకు చాలా పవిత్రమైంది, గౌరవప్రదమైంది. ఎవరైనా పండితులకు దక్షిణ ఇచ్చేటప్పుడు మనం తాంబూలం, తమలపాకులు, అరటిపళ్ళు, ఒక్క చిల్లర దక్షిణ పెట్టి ఇస్తాము, అంత గౌరవం ఇస్తాము. అయితే ఇది దేవతా వృక్షాలు కాబట్టి వీటిని పరిశుభ్రంగా ఉండే ప్రదేశంలో నాటుకోవాలి. అలాగే వీలు కాని రోజుల్లో అటువైపు వెళ్ళనేకూడదు. అయితే రావి చెట్టు, మర్రి చెట్టు, మారేడు చెట్టు ఇలాంటివి కూడా దేవతా వృక్షాలు. వీటి కింద దీపం పెట్టడం కూడా చాలా మంచిది.
అలాగే మనం దీపారాధన చేసేటప్పుడు కూడా తమలపాకును వాడతామని కదండి. తమలపాకు పెట్టి దాని మీద దీపం పెట్టి దీపం వెలిగిస్తూ ఉంటాము. అలాగా తమలపాకు కూడా మంచిది. రావి చెట్టు, మారేడు చెట్టు ఇలాంటివి సాధారణంగా ఊరి బయటే ఉంటూ ఉంటాయి. వాటికి కాస్త నీరు పోసి దీపారాధన చేసుకుని ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది. విన్నారు కదా, నాకు తెలిసిన కొద్ది సమాచారాన్ని చెప్పాను. ఈ విధంగా ఏ మొక్కలైతే పెంచకూడదో వాటిని పెంచకండి. మంచి శుభకరమైన మొక్కలనైతే ఈ విధంగా పెంచుకొని మంచి ఫలితాలను అయితే మనం పొందవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్